ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సహజంగా మనమంతా కూడా మోటివేషనల్ టాక్స్ కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక అంశాలు కావచ్చు, ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. మనం చాలామంది చెప్పేవి, అందులో యాక్సెస్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు, మనకి ఎవరు ఏం చెప్పినా కూడా వినే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ మనకి లోపలికి వెళ్తాయి అంటారా? అందరూ ఆచరించగలమా? అసలు ఆచరిస్తారా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. పాయింట్ ఆచరించగలమంటే ఏదో నీతి వాక్యాలు, ఓ నీతి వాక్యం జీవితానికి ఒకదాన్ని పాటిస్తాం, 2 ట్రై చేస్తాం, 3 విని వదిలేస్తాం. అన్నీ నీతి వాక్యాలే విని, అన్నీ మంచి మాటలే విని అన్నిటినీ ఆచరించాలంటే జనాలు ఎక్కడ చేస్తారు? దాన్ని చెయ్యలేకపోతారు. అందరివి ఈయన ఒకటి చెప్తారు, ఆయన ఇంకొకటి చెప్తారు. నేను అంటే ఈ పేర్లు చెప్పటం లేదు కానీ జనరల్గా చెప్తాను. చాలా కొన్ని ప్రవచనాలు వింటుంటాం కదా. భర్త గారు జపం చేసుకుని వచ్చేసరికల్లా దేవుడి దగ్గర అన్నీ అమర్చేసేయాలి, ఇంకేదో చేసేసేయాలి, పూజకి ఏర్పాటు చేసేయాలి. ఆయనకి ఆఫీస్ ఉంటుంది 9కో 10కో, ఈయన 6కో 7కో కూర్చుంటాడు. 6 గంటలకి భర్త గారు పూజ దగ్గర కూర్చునేసరికి స్త్రీ అన్నీ అమర్చి పెట్టేసేయాలి. వాకిట్లో ముగ్గేసేయాలి, ఇల్లు వాకిలి ఊడ్చేసేయాలి. ముందు రోజు రాత్రి భర్తకి కాళ్ళు పట్టాలి. భర్తకి కాళ్ళు పట్టి ఆయన నిద్రపోయే స్త్రీ పొద్దున్నే లేచి, ఆయన లేచే లోపలే ఇల్లు వాకిలి అన్నీ ఊడ్చేసి దేవుడి దగ్గర సవరించేసి తను స్నానం చేసేసి చేయగలదమ్మా సినిమాటిక్గా? అంటే ఇదివరకు రోజుల్లో సాధ్యమయ్యేదేమో రమ్మగారు. ఇదివరకటి రోజుల్లో అంటే భర్తలు మగవాళ్ళు నదికి వెళ్ళేవాళ్ళు, సంధ్యావందనం నది దగ్గర చేసుకొచ్చేవాళ్ళు. వచ్చేసరికి టైం పట్టేది ఒకటి. పైగా ఇళ్లలో 8 మంది ఉండేవాళ్ళు. ఒకళ్ళు వాకిళ్ళు ఉడిస్తే ఇంకొకళ్ళు ఇల్లు ఉడిచేవాళ్ళు. ఇప్పుడు అవకాశాలు ఏవి ఎక్కడున్నాయి? ఇప్పుడు ఈ ప్రవచనం ఫాలో అవ్వాలా మనం? మహానుభావులు మంచి మంచి విషయాలు చెప్తారు, చాలా గొప్ప విషయాలు. వీటిని ఫాలో అవ్వలేం కదా, వీటిని చేయలేకపోతాం. కొన్నిటిని మనం ఫాలో అవ్వగలుగుతాం. ఆ కొన్ని ఏమిటి అనేది ఎవరెవరి విజ్ఞత బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇతరులను ఇబ్బంది పెట్టద్దు. మానవ సేవే మాధవ సేవ మహావాక్యాలు, వాటిని మనం ఫాలో అవ్వగలుగుతాం. అంతేగాని ఇప్పుడు నువ్వు ప్రతిదీ ఫలానా కథలో ఫలానా వాడు ఒకటి అదేదో చేశాడు, నువ్వు చేయాలంటే అలా ఎలాగా? అట్లా ఎట్లా చేస్తాం? ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి కదా, మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలి కదా. మనము మారాలి. కాబట్టి అన్ని ప్రవచనాలు, అన్ని మోటివేషనల్ టాక్స్, అన్ని హరికథల్ని విని వాటిని రకంగా మన జీవితాన్ని మలుచుకోవటం సాధ్యపడదు. ఇప్పుడు నేను మలుచుకుంటాను, నాతో పాటు రోజు నువ్వు పని చేయాలి. నీకు తెలియదు అసలు నేనేం చేయాలి నీతో, అంతేగా కదా. ఇప్పుడు రోజును బట్టి కొన్ని సాధారణ నియమాలు ఎవరికైనా కావాలి. అయితే దీని మీద చాలా రోజుల క్రితం ఒక కథ చదివాను చేయ, నేను పత్రికలో వచ్చింది, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక ఊళ్ళో 10 మంది భగవద్గీత చెప్పే గురువుగారులు ఉన్నారు. భగవద్గీత పాఠం చెప్తారు. ఎంత అత్యద్భుతంగా చెప్తారో, మామూలు వాళ్ళు కాదు, ఉద్దండ పండితులు. భగవద్గీత వినాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వినాలి, అంతే. సరే, ఆ ఊళ్ళో రాజుగారికి ఏమనిపించిందంటే, వీళ్ళు భగవద్గీతను ఒట్టి పాఠమే చెప్తున్నారా, భగవద్గీత సారాంశం వీళ్ళకి అంటిందా? ఇప్పుడు మనకొచ్చిన ప్రశ్నే ఆయనకు వచ్చింది. కనుక్కుందాం అనుకున్నారు. సరే, ఒకరోజు వాళ్ళందరినీ పిలిచారు. చాలా రోజులు అవ్వలేదు ఇక చదివి, నేను ఒక 6 నెలలు 8 నెలల క్రితం చదివినట్టున్నాను. పిలిచేసరికల్లా అందరినీ అడిగారు, భగవద్గీత శ్లోకాలు, ఆ శ్లోకం తెలుసా, ఈ శ్లోకం తెలుసా, ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం చెప్పారు, అది తెలుసా అని అడిగారు. అన్నీ వాళ్ళు మాకు తెలుసు అన్నారు. అయితే ఈయన అన్నాడు, అనన్యాశ్చింతయంతో మామ అని ఒక శ్లోకం చెప్పారు కదా భగవద్గీతలో, ఏది ఆ శ్లోకం చెప్పండి అన్నారు. చెప్పారు, ప్రఖ్యాతమైన శ్లోకం. సరే, దానికి అర్థం చెప్పండి అన్నారు. ఒక ఆయన అందులో ఏముందంటే ఇది అర్థం అని ఒక ఆయన చెప్పాడు, మిగిలిన వాళ్ళంతా అవునన్నారు. అయితే ఈయన ఏమన్నాడంటే, మీ అందరికీ భగవద్గీత శ్లోకం వచ్చు కదండి, మీరు చాలా కాలంగా పాఠం కూడా చెప్తున్నారు, ఒక పని చేయండి, దీనికి తాత్పర్యం రాసుకురండి, ప్రతిపదార్థం రాసి తాత్పర్యం రాసి వ్యాఖ్యానం రాసి పట్టుకురండి. ఎవరి వ్యాఖ్యానం నాకు బాగా నచ్చుతుందో వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తానన్నాడు.
బాగుందిగా, చాలా మంచి మాట. సరే వీళ్ళు 10 మంది ఇంటికి వెళ్ళిపోయారు. అందులో ఒక ఆయన, ఒక సూర్యశాస్త్రి గారు ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక ఏమే రాజుగారు ఇట్లాంటిది ఇది ఒక కాంటెస్ట్ లాంటిది పెట్టారు, టెస్టే కదా ఇది, 10 మందిని పాల్గొనండి, అందులో మీకు ఒకడికి బహుమతి ఇస్తాను అంటే మీ ప్రజ్ఞాపాఠ వాళ్ళకి టెస్ట్. మనకి ఇప్పుడు డబ్బు అవసరం ఉంది, మరి అందుకని ఏదైనా రాద్దాం అనుకుంటున్నాను. కాకపోతే రాజుగారు పరీక్షిస్తాడు, ఎందుకంటే ఆయన మంచి విద్యావంతుడు, బాగా చదువుకున్నాడు, శాస్త్రజ్ఞానం ఉన్నవాడు అనేసరికల్లా భార్య అంది, ఇంత ఆలోచిస్తారేమిటండి, మనకు డబ్బులు కావాలి, మనం అడగాల్సింది రాజును కాదు భగవంతుణ్ణి కదా. భగవంతుణ్ణి అడిగితే రాజు చేతి ఇప్పిస్తాడు. అది నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడా నన్ను రక్షించంటే దేవుడు వచ్చి రక్షించాడు శంఖచక్రాలతో, ఎవరినో పంపుతాడు. అదే కదా చెప్పాడు. ఆ మాటే రాసి పంపించండి, మనకి ఎందుకు వచ్చిన కాంటెస్ట్ అండి అని. నేను ఆలోచించుకున్నాడు. ఉత్తరం రాశారు, అయ్యా మీరు పెట్టిన ఈ ప్రజ్ఞాపాఠ వాళ్ళ పరీక్షలో నేను పాల్గొనండి. శ్లోకంలో ఏముంది, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్న. అంటే ఎవరిని స్మరించకుండా, వేరే వాడిని కాకుండా నన్నే స్మరించేవాడి తాలూకు యోగక్షేమాన్ని నేనే చూస్తాను, మీ భారాలని నేను మోస్తాను, నువ్వు నన్ను స్మరించు. నన్ను పర్యుపాసతే అంటే ఇక తదేక దృష్టితో ఉపాసన చేయటం. ఉపాసన అంటే ఉపాసించడం, పర్యుపాసన అంటే వేరేది లేదనమాట. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటాం. ఇలా చెప్పాడు కాబట్టి భగవంతుడికే నా ఇది వదిలిపెడుతున్నాను. ఇందులో పాల్గొని ఆయన చెప్పిన వాక్యాలకి నా యోగక్షేమాలు వహిస్తానన్న ఆయన మాటకి అడ్డం కాదలుచుకోలేదండి. నేను ఈ పరీక్షలో పాల్గొనటలేదు, నమస్కారం, సెలవని రాశారు. తర్వాత ఒక 4 రోజుల తర్వాత కాంటెస్ట్ నడిచింది. 9 మంది ఉత్తరాలతో పాటు కాగితాలు పంపించారు. ఈ కాగితం కూడా వచ్చింది. ఆయన మిగిలిన కాగితాలన్నీ పక్కన పెట్టి ఈ కాగితం చదువుకుని ఈ సూర్యశాస్త్రి గారిని పిలిచి 10,000 ఇచ్చారు. నాకు డబ్బు అవసరం ఉన్నా కూడా మిమ్మల్ని మెప్పించి డబ్బులు తీసుకోను. నేను మెప్పించాల్సి వస్తే భగవంతుడినే మెప్పిస్తాను. భగవద్గీత సారం అది. నువ్వు ముగ్గేసావా, ఇదేదో చేసావా, అదేదో చేసావా, చాలా శ్రద్ధగా చేసావా, 100,000 పువ్వులు తెచ్చావా తేలేదా, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పత్రి పూజ, 1,00,000 పుష్పార్చన, 10,000 పెట్టి పువ్వులు తెచ్చి అలంకరించావా కాదు. నువ్వు ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో భగవద్వాక్యాన్ని స్మరించావు, మహావాక్య స్మరణ నువ్వు ఎంత బాగా చేశావు అనేదే ముఖ్యమైన సంగతి. అంటే నీకు గీతాసారం వంట పట్టింది. నాకు 10,000 కావాలంటే నేను ఇదేదో పని చేసి నేను చెయ్యను. నాకు 10,000 ఎందుకు కావాలి, నాకు ఒక సమస్య తీర్చుకోవడానికి కావాలి. ఆ సమస్య తీర్చమని అడుగుతా. 10,000 అవసరం లేకుండానే సమస్య తీరిపోతుంది. కాలు మీద చేతి మీద దెబ్బ తగిలింది, దీని మందు కోసం నువ్వు ఎక్కడికో తిరుగుతావు, వాళ్ళంత ప్రయత్నం చేస్తావు, ఎవరో వైద్యుల దగ్గర ఏదో ప్రయత్నం చేస్తావు. ముందు భగవత్ ప్రార్థన చెయ్యి. నీకు కావాల్సిన వైద్యం, నీకు కావాల్సిన వైద్యుడు భగవంతుడి నీ దగ్గరికి పట్టుకొచ్చిస్తాడు, లేదా నీకు అక్కడికి వెళ్ళే దారి చూపిస్తాడు. ఈ దారి చూపించే మార్గాలన్నీ కూడా భగవంతుడే. రోడ్డు మీద పడిపోతాం, ఎవరో ఒకళ్ళు మన లేవదీస్తారు, భగవంతుడే. అడే దేవుడు శంఖచక్రాలతో రాడు. దేవుడికి రూపం లేదు. మనం ఒక కల్పించుకున్నాం, ఆయన శంఖచక్రాలనే త్రిశూలం పట్టుకుంటాడు, లేదా పద్మాసనం వేసుకుని కమలము తామరము పట్టుకుంటారన్న రూపాన్ని మనం కల్పించాం శక్తికి. అవి ఏవి ఆయనకు అక్కర్లేదు. అది నీ దృష్టి. నీకు వలసిన సాయం, నీకు అవసరమైన విధి, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నిన్ను నిలబెట్టేందుకు నీ వెనకాల ఎవరైనా వచ్చారు అంటే భగవంతుడు ఆ రూపంలో వచ్చినట్టు. అంతే కదా. భగవద్గీత సారం ఏం చెప్పింది, నన్ను ప్రార్థించు. నువ్వు మానవ మాత్రులని అడగాల్సిన పని లేదు, నన్ను అడుగు, నీకు కావాల్సిన వాడిని నేను ఏర్పాటు చేస్తాను. విషయం చెప్పు, ఎవరికైనా చెప్తే వాడిని ప్రార్థించక్కర్లా. నువ్వు ప్రార్థించుపోని, ప్రధానంగా ప్రార్థించవలసింది భగవంతుణ్ణి. నీ లోపలి ప్రార్థన ఎంత బలమైనదైతే అంత సరిగ్గా నీకు కావాల్సింది దొరుకుతుంది. అంతే చెప్పబడింది. ఈ భగవద్గీత సారాన్ని తెలుసుకున్న సూర్యశాస్త్రి గారిని ఆ ఊరి రాజగురువుగా నియమించబడ్డారు ఆయన. కథ ఎంత చక్కటి కథ చూడండి, ఎంత బాగుందండి. మనం ఎన్ని ప్రవచనాలైనా విందాం, ఎన్ని మోటివేషనల్ టాక్స్ అని అంటే మన బుద్ధి పరివిధాల పోకుండా ఉండటానికి మంచి ప్రవచనం విందాం. చక్కటి మాటలు, పురాణ ప్రవచనాలు వినొచ్చు. సాధారణంగా ఏదో జీవితం గురించి చెప్పబడే ప్రవచనాలు ఎంతోమంది మనకి సోషల్ మీడియా
మనకి ఇచ్చిన పెద్ద అదృష్టాల్లో మంచి మాటలు వినే అవకాశం. వివేకానందుల సూక్తులు విందాం, చాణక్య నీతులు విందాం. ఎంతోమంది పెద్దవాళ్ళు, వీళ్ళందరివి మనకు వినడానికి, చదవడానికి, చూడడానికి బోల్డ్ అవకాశం వచ్చింది. మొత్తం వీటన్నిటిలో నుంచి సారాంశం గ్రహించండి. గ్రహించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రధానమైనవి ఎవరైనా మనకు చెప్పే మహావాక్యాలు మానవ సేవే మాధవ సేవ. ఇతరులని ఇబ్బంది పెట్టద్దు, అత్యాశకి పోవద్దు. నువ్వు ఎవరు చెప్పినా ఇవే మాటలు. దురాశ దుఃఖానికి చేటు. ఈ మాటలన్నింటినీ క్రోడీకరించుకోండి. భగవంతుడిని అల్టిమేట్గా ప్రార్థించాలి. అంటే ఏ శక్తి మనల్ని నడిపిస్తుందో ఆ శక్తిని మీద నమ్మకం కలిగి ఉండాలి. ఉన్నవాడికి ఆటోమేటిక్గా నీకు కావాల్సింది వస్తుంది. అప్పుడు నువ్వు ప్రవచనాలు విన్నవాడివైనా వస్తుంది, వినకపోయినా కూడా వస్తుంది. అంతే. నమస్తే. నమస్తే జయ.